వింటేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టుకి ఎంపికై చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు 2026 ఆసియా క్రీడల టీ20 జట్టులో చోటు దక్కించుకుని అత్యంత చిన్న వయసులో భారత జట్టుకు ఎంపికైన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. గతంలో 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. రాబోయే మ్యాచ్ల్లో అతడు మైదానంలోకి అడుగు పెడితే భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకోనున్నాడు. ఇంతటి చిన్న వయసులోనే దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై ఈ యువ ఆటగాడు తీవ్ర భావోద్వేగానికే లోనయ్యాడు. తనకు తొలిసారి టీమిండియా జెర్సీ అందినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని వైభవ్ చెప్తూ ఉన్నాడు. తాను మొదటిసారి చేతిలోకి బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెట్టిన రోజే దేశం తరపున ఆడాలని కలకన్నానని, ఆ సుదీర్ఘ ప్రయాణంలో అత్యంత కీలకమైన అడుగు ఈ రోజు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. హోటల్ గదిలో ఆ నీలిరంగు జెర్సీని చూసినప్పుడు ముఖంలో నవ్వు ఆపుకోలేకపోయానని, జీవితంలో కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాదనే విషయం తనకప్పుడే తెలిసిందని బీసీసీఐ పంచుకున్న వీడియోలో భావోద్వేగంగా చెప్పాడు వైభవ్. ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసమే అతన్ని ఇంత త్వరగా జాతీయ జట్టుకు చేర్చింది. టోర్నమెంట్లో కేవలం 16 ఇన్నింగ్స్ల్లోనే 237.30 భారీ స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉండటమే కాకుండా ఏకంగా 72 సిక్సర్లు బాది భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతన్ని సీనియర్ జట్టుకు ప్రమోట్ చేసింది. ఐర్లాండ్ సిరీస్ కు ముందే జట్టు ప్రసిద్ధ త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్ తన కరణ జెర్సీని అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉన్న గతంలో హర్భజన్ సింగ్ మరియు సురేష్ రైనా ధరించిన నెంబర్ 3 జెర్సీని వైభవ్ కు కేటాయించడం ఇక్కడ విశేషం. జూన్ 26 నుంచి ఐర్లాండ్ తో, ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్లో భారత్ తలపడనుంది. అయితే ప్రతిభ ఉన్నప్పటికీ తుది జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఎదుర్కానుంది. జట్టులో ఇప్పటికే ఉన్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి సీనియర్ ఆటగాళ్లను కాదని తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఈ యువ సంచలనానికి ఒక సవాల్తో కూడుకున్న విషయమే. అయినా అతడి ఆట తీరుపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.